ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు కొన్ని స్టాక్స్ చూపిస్తాను రేపు ఇంట్రాడేకి తర్వాత ఇన్వెస్ట్మెంట్ కోసం అంటే ఇన్వెస్ట్మెంట్ కోసం ఎక్కువ రోజులు కాదు ఈ వారంలో ఇంకా కొన్ని రోజులు ఉంది కదా ఆ 2 రోజులు ఉంచండి సరిపోద్ది అంతే హోల్డ్ చేయడానికి రేపు ఇంట్రాడేకి ఇవే ఇంట్రాడేకి అవే హోల్డ్ చేయడానికి కూడా అవే ఈ 2 రోజులు అనమాట ఫ్రైడే వరకు హోల్డ్ చేయడానికి ఇప్పుడు అవేంటి చూపిస్తాను చూడండి తర్వాత అది న్యాచురల్ గ్యాస్ చెప్తాను ఇప్పుడు దీని సంగతి ముందు వీడియో చూపించిన తర్వాత ఇప్పుడు నిఫ్టీ పడింది కదా ఎంత 24,398 ఉంది కదా ఇది పడ్డం ఇది కామనే ఇది కరెక్షన్ అనమాట అంతే డైరెక్ట్గా చెప్పాను కదా ఒకేసారి వెళ్ళిపోదు పూర్తిగా నార్మల్ అయిపోయింది మార్కెట్ పడ్డం ఎక్కడ కామన్ అది అంటే పడిపోతుందంటే ఏదో అయిపోయిందని కంగారు పడకండి బాగానే ఉంది అలా పడితే ఇలాగే వెళ్ళాలి పడితే ఇస్తూనే వెళ్తుండాలి అప్పుడే మనకి కరెక్ట్గా వెళ్తున్నట్టు అనమాట అది చూడండి ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీ చూపిస్తుంది చూడండి 24,398 కదా మంది క్లోజ్ అయింది కదా ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీ చూడండి 24,300 ఉంది కదా ఇంకా కిందకు వచ్చింది కదా అంతా 300 ఇంకా 100 పాయింట్లు కిందకు వచ్చింది కదా ఇది కంగారు పడేసి పని లేదు మళ్ళీ తెల్లవారికి మన పైకి వచ్చేస్తే ఇలాగ వచ్చి పడితేనే పైకి మళ్ళీ ఫోర్స్గా పైకి వెళ్తుంది వెళ్తుంది ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే చెప్తాను చూడండి ఇది ఇక్కడ చూడండి ఇక్కడ వాల్యూమ్ వచ్చిందా ఇక్కడ ఎక్కడ వాల్యూమ్ ఏముంది ఇక్కడ బ్రేక్అవుట్ వాల్యూమ్ వెళ్ళిందా 15 నిమిషాలు చూడండి బ్రేక్అవుట్తో వాల్యూమ్తో పైకి తీసుకెళ్లారా తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడికి వచ్చింది చూడండి అదే జోన్కి వచ్చింది చూసారా ఇప్పుడు కూడా ఎక్కడ స్టార్ట్ చేసి ఎక్కడ మొదలెట్టారో అక్కడికి మళ్ళీ తీసుకొచ్చేస్తారన్నమాట బిగ్ పేర్స్ మళ్ళీ తీసేసుకుంటారు మొత్తం పెట్టిందంతా కూడా అయిపోయింది కదా ఇటుపక్క మొత్తం ఎంతవరకు పైకి తీసుకెళ్ళినా మళ్ళీ అంతవరకు వచ్చింది కదా కిందకి మళ్ళీ ఇక్కడి నుంచి రివర్స్ అయిపోద్ది మ్యాక్సిమం చూడండి రేపు తెల్లవారికల్లా మళ్ళీ పైన ఉంటుంది ఇది ఇంచుమించు మన నిఫ్టీ ఏ లెవెల్లో క్లోజ్ అయిందో అదే లెవెల్కి వచ్చేస్తుంది మ్యాక్సిమం లేదా ఇంకా పైకైనా వెళ్ళొచ్చు మొత్తానికి అయితే కిందకి వెళ్తుంది మ్యాక్సిమం ఇంకా టెక్నికల్గా అయితే మాత్రం ఇలా ఛాన్స్ అయితే లేదు అలాగని ఇంకా వేరే అన్ని సెక్టర్స్ బాగానే ఉన్నాయి ఒక్క ఎనర్జీ కొంచెం వీక్గా ఉంది ఎనర్జీ ఒకటి మెటల్ ఒకటి మొత్తం అవి కూడా బాగానే ఉన్నాయి రికవర్ అవుతున్నాయి మార్కెట్ కొంచెం ఫాస్ట్ ఉంటుందండి బాగానే ఉంటుంది ఇప్పుడు మీకు కొన్ని స్టాక్స్ చూపిస్తాను స్టాక్ చూడండి ఇంకెందుకు టైం వేస్ట్ న్యాచురల్ గ్యాస్ ఇప్పుడు వీడియో చూసిన తర్వాత చూడండి న్యాచురల్ గ్యాస్ కూడా ఏరియా దాటి వచ్చేస్తుంది ఈరోజు చూసుకోండి తెల్లారికల్లా బయటకు వచ్చేస్తుంది ఇది 312 ఉంది ఇది ఎవరైనా కావాలంటే ట్రై చేయండి ఇప్పుడు వీడియో చూసిన తర్వాత టైం ఉన్నంత వరకు ఉండండి మళ్ళీ హోల్డ్ చేయకండి ఒకవేళ ఇప్పుడు వీడియో చూసిన తర్వాత ప్రాఫిట్లో కొన్నారనుకోండి అప్పుడు కావాలంటే ఫ్యూచర్ మాత్రం హోల్డ్ చేయండి ఆప్షన్స్ గట్రా హోల్డ్ చేయకండి ఆప్షన్స్ హోల్డ్ చేస్తే ఏమవుతుందో మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుంది ముందు చెప్పాను కదా అందుకోసం అంటే ఒక మినీ ఫీచర్ తీసుకొని రేపటికి హోల్డ్ చేయండి బాగుంటుంది అంత కొంత గ్యాప్ అప్ ఓపెన్ అవ్వచ్చు ఇక్కడ వాల్యూమ్ చూసారా అంత పెరిగింది చూసారా డైలీలోన అసలు ఈ వీడియో ఎందుకు మధ్యాహ్నం 5 గంటలపై చేద్దాం అనుకున్నాను మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత చేద్దాం అనుకున్నాను కానీ అంత తొందరగా ఏరియా ఈ రోజు అయితే ఖాళీ చేసి వెళ్ళదు ఇక్కడ చూడండి 15 వీక్లీలో చూసుకుంటే మంచి ప్యాటర్న్ ఫామ్ అయింది చిన్నది మీకు అంతగా మీకు తేడా కనిపించదు డీప్గా చూడాలి చిన్నది చూసారా రివర్సల్ మంచి ప్యాటర్న్ ఫామ్ అయింది వీక్లీలోన ఇప్పుడు డైలీలో పెడదాం కనిపిస్తుందా తెలీదు అంత తేడా తెలీదు చాలా డీప్గా చూస్తే తెలుస్తుంది అది ఇదనమాట మంచి ప్యాటర్న్ ఫామ్ అయింది వీక్లీలోన చాలా ఫోర్స్గా పైకి రావడానికి ఉందనమాట రేపేమో గ్యాప్ అప్ ఓపెన్ అప్ వచ్చాము అలాగని చెప్పేసి ఇది పెట్టికండి ఎక్కడికి వెళ్ళిపోదు మళ్ళీ తెల్లారి దొరుకుతుంది రాత్రి రిస్క్ గట్రా చేయకండి ఒకళ్ళు తీసుకుంటే ఓన్లీ ఫీచర్ మాత్రమే తీసుకోండి అది కూడా హెడ్జ్ చేయండి హెడ్జ్ చేయకుండా మాత్రం ఉంచకండి నెక్స్ట్ డేకి చెప్పిన కదా హెడ్జ్ చేయకుండా ఉంచాలంటే మినిమం ఒక 20 పాయింట్స్ ప్రాఫిట్లో ఉంటే దాన్ని అలా ఉంచాలి లేదంటే హెడ్జ్ చేయకుండా ఉంచకూడదు ఇది పరిస్థితి మీరు ఇప్పుడు వీడియో చూసిన తర్వాత కావాలంటే ఇదిగోండి 313 క్రాస్ అయితే ఎంటర్ అవ్వచ్చు చూసుకోండి 313 క్రాస్ అయితే ఎంటర్ అవ్వండి టైం ఉన్నంత కూడా తీసిండి ఇది పరిస్థితి న్యాచురల్ గ్యాస్ ఈ రోజుతో ఇక్కడ ప్యాటర్న్ కూడా ఫామ్ అవుతుంది చూసారా ఇక లెఫ్ట్ షోల్డర్ ఫామ్ అయింది రైట్ షోల్డర్ రెడీ అవుతుంది మీకు అప్పుడు నిఫ్టీలో చూపించాను కదా మార్కెట్ రివర్స్ అయ్యే ముందు మీకు చూపించాను అదే ఇక్కడ 15 నిమిషాలు ఫామ్ అవుతుంది చూసారా ఇది లెఫ్ట్ ఇది రైట్ ఇవ్వండి ఇదనమాట న్యాచురల్ గ్యాస్ పరిస్థితి తెలిస్తే తీసుకోండి కానీ హోల్డ్ చేస్తే హెడ్జ్ కంపల్సరీ చేయండి ఏదైనా జరగవచ్చు ఇది దీని పరిస్థితి ఇప్పుడు స్టాక్స్ చూపిస్తాను రేపటికి ఫస్ట్ ఇంట్రాడేకి అయితే ఇది ICICI చూసుకోండి ఇది ఓపెన్ అయినంటే ఈ లెవెల్ క్రాస్ అయితే ఎంటర్ అయిపోవచ్చు 1810 ఎంట్రీ పాయింట్ చూసుకోండి ICICI దీని స్టాప్ లాస్ 1795 చూసుకోండి ఇది ఇంట్రాడేకే గుర్తుపెట్టుకోండి తర్వాత ఇది టాటా కన్జ్యూమర్ ఇది 1125 ఉంది ఇది 1130 ఎంట్రీ పాయింట్ చూసుకోండి టాటా కన్జ్యూమర్ ఎంట్రీ పాయింట్
1130 స్టాప్ లాస్ ఇప్పుడు ఉన్న ప్రైజే. అంటే ఇక్కడ 1120 పెట్టుకోండి స్టాప్ లాస్ 1120 టాటా కన్జ్యూమర్. ఇది మీరు ఈ వారం ఉంచవచ్చు, అంటే శుక్రవారం వరకు ఉంచండి, మధ్యాహ్నం వరకు ఉంచండి టాటా కన్జ్యూమర్. రేపు ఒక్కరోజు తీసే అవసరం లేదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఓఎన్జీసీ, ఇది మిస్ అవ్వకండి, ఇది ఎక్కువ రోజులు ఉంచవచ్చు. ఇది అయితే ఇది కూడా 2 రోజులు, ఈ వారం ఉంచండి టైం ఉన్నంత వరకు. ఓఎన్జీసీ ఇది మిస్ అవ్వద్దు. దీని ఎంట్రీ ఎంతంటే 246 చూసుకోండి. 246 ఎంట్రీ పాయింట్. స్టాప్ లాస్ ఇప్పుడు 244 లేదంటే 243 పెట్టుకోండి. స్టాప్ లాస్ 243, ఎంట్రీ 246. ఇది చాలా ఉంది టార్గెట్. దీన్ని హోల్డ్ చేయాలంటే హోల్డ్ చేయొచ్చు, ఈ మంత్ అంతా ఉంచాలంటే ఉంచవచ్చు, బాగుంటుంది. చాలా ఉంది టార్గెట్. ఇక్కడ వరకు చూడవసరలే, కానీ అంతవరకు డైరెక్ట్గా వెళ్తావు, చాలా అర్జెంట్లో ఆడుకొని వెళ్తుంటుంది. కాబట్టి మీరు ఈ 2 రోజులు ఉంచండి, మళ్ళీ కావాలంటే మండే తీసుకోవచ్చు. శుక్రవారం మధ్యాహ్నం వరకు అలా ఉంచండి, లేదా రోజంతా ఉంచండి. ఓఎన్జీసీ ఇది మిస్ అవ్వద్దు. ఫస్ట్ ప్లేస్ ఓఎన్జీసీ, సెకండ్ టాటా కన్జ్యూమర్. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇది హోల్డ్ చేయడానికి గుర్తుపెట్టుకోండి. ఓఎన్జీసీ ఒకటి, టాటా కన్జ్యూమర్ హోల్డ్ చేయడానికి. రేపు ఎఫ్ఎంసీజీ బాగానే ఉంటుంది చూసుకోండి. సెక్టర్ ఆటో సెక్టర్ కూడా బాగానే ఉంటుంది. రేపు ఎఫ్ఎంసీజీ బాగుండి చేస్తుంది. ఇదొకటి. గ్రాసిమ్ ఒకటి. ఈ సిమెంట్ స్టాక్స్ కూడా రేపు మూమెంట్ ఉంటుంది చూసుకోండి. గ్రాసిమ్ ఒకటి నేను చూపిస్తాను. ఇది గ్రాసిమ్. దీని ఎంట్రీ ఎంతంటే 3208. 3208 క్రాస్ అయితే ఎంటర్ అయిపోవచ్చు. స్టాప్ లాస్ ఇప్పుడు ఉన్న ప్రైజే 3190. ఇదే పెట్టుకుంటే సరిపోద్ది. గ్రాసిమ్ ఇది తీసుకున్న ఒకటే, లేదంటే అల్ట్రాటెక్ సిమెంట్ మీకు చెప్పాను కదా హోల్డ్ చేయమనేసి. ఇది మళ్ళీ రేపు పైకి రాబోతుంది. గ్రాసిమైన ఒకటి, అల్ట్రాటెక్ సిమెంట్ ఇదేనా పర్లేదు. 11,720 దీని ఎంట్రీ అయితే అల్ట్రాటెక్ సిమెంట్. దీని స్టాప్ లాస్ ఇప్పుడు ఉన్న ప్రైసే. అల్ట్రాటెక్ సిమెంట్ ఇది ఉంచాలంటే ఉంచవచ్చు చూసుకోండి. ఆల్రెడీ చెప్పాను ఉంచమనేసి. దీని టార్గెట్స్ కూడా చెప్పినట్టున్నాను. ఇది కూడా ఈ మంత్ అంతా ఉంచాలంటే ఉంచవచ్చు, లేదంటే ఈ 2 రోజులు కూడా ఉంచవచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఏసీసీ, ఇది కూడా బాగానే ఉంటుంది. 1384 ఏసీసీ. ఇవన్నీ సిమెంట్ స్టాక్సే చూసుకోండి, ఏదైనా ఒకటే. ఏసీసీ ఇదైతే దీని ఎంట్రీ ఎంతంటే 1400 ఎంట్రీ పాయింట్. స్టాప్ లాస్ ఇప్పుడున్న ప్రైజే అంటే 1380 చూసుకోండి. స్టాప్ లాస్ 1380. ఇది దీనికి స్టాప్ లాస్ పెట్టవసరం లేదు. రేపు ఈ క్రాస్ అయితే 1480 క్రాస్ అయితే వెళ్ళిపోతే ఇంకా స్టాప్ లాస్ కూడా పెట్టకుండా రోజంతా వదిలేవచ్చు. ఇంచుమించు అయ్యాలు ఉన్నాయి, మంచి లెవెల్లో ఉంది. ఇది కూడా ఏసీసీ కూడా బాగానే ఉంటుంది చూసుకోండి. ఇప్పుడు చూపించినవి చూస్తారు కదా. ఇంట్రాడే హోల్డ్ చేయాలంటే టాటా కన్జ్యూమర్ కానీ ఓఎన్జీసీ కానీ, అది మీరు నెలంతా ఉంచినా పర్లేదు, లేదంటే 2 రోజుల నుంచి తీసి మళ్ళీ మండే కావాలంటే ఎంటర్ అవ్వండి. ముఖ్యంగా న్యాచురల్ గ్యాస్ చూసుకోండి, అది ఏరియాకి రాసి అవుతుంది, బార్డర్ దాటి బయటకు వస్తుంది. ఉంచితే మాత్రం ఫ్యూచర్ మాత్రం ఉంచండి, అది కూడా హెడ్జ్ చేసుకొని ఉంచండి. ప్రాఫిట్లోకి వెళ్తే తర్వాత ధైర్యంగా ఉంచవచ్చు, ప్రస్తుతానికి అయితే ఉంచకండి. అది పరిస్థితి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. బాయ్.